3వ వచనంలో ఒక మాట ఉంటుంది. వారు ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని అభిషేకించినట్టుగా అక్కడ 7 ఉంటారండి. దేవుని ఆత్మచేత ఏర్పాటైన వారు పౌలు, బర్నబా, తర్వాత ఫిలిప్పీలు అందరూ ఉంటారు. 7 ఉంటారు. వారు ప్రార్థన చేసుకుని ఉపవాస ప్రార్థన చేస్తారు. దేవుని ఆత్మ నా పని కొరకు ప్రత్యేకించడని చెప్పి మాట్లాడి చెప్తే పెద్దలందరూ కూడా వారిని ప్రార్థన చేసినట్టుగా అక్కడ వాక్యం ఉండదు. అందుకని పెద్దలు అర్థనిక్షేపణ ద్వారా ఈ ఫినెహాసుని అభిషేకం చేస్తున్నాం. మంచిది. దేవుడికి మాటలు దీవించిన కాక నీ పేరేటయ్యా ఇంకో మౌత్ ఉండాలి. మంచిది. సమయాన్ని అభిషేకించిన సమయాలు 1 గ్రంథం 16 సమయాలు తైలపు కొమ్ము తీసి వారి సహోదరులు ఎదుట వానికి అభిషేకం చేసి నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకి బలముగా వచ్చెను. సమయంలో వచ్చి రామాత్మ చూడండి. దావీదుని సమయాలు తైలపు కొమ్ము తీసుకుని అధ్యయనం చేసినట్టుగా విషయ కుమారుని అక్కడ మనం చూద్దాం. అభిషేకం చేసిన తర్వాత దావీదు గారికి దేవుని ఆత్మ వచ్చింది. మంచిది. మీ ఆత్మీయ తల్లిదండ్రులు ఎవరు? నతానెలయ్య గారు, నతానెలయ్య గారు, రెబ్బమ్మ గారు. రెబ్బమ్మ గారు ఎక్కడ ఉన్నారు? దయచేసి ఇక్కడ రావాలంటే ఉంటే దగ్గరలో ఉంటే నతానెలయ్య గారిని ఆత్మీయ తల్లిదండ్రులని క్షమాపణ తీసుకొని రాజకీయంగా ప్రేమించి మా పరలోకాన్ని అక్కడ ఉన్న సేవకులు అందరూ కూడా చేతులుగా వేసి ఆశీర్వదించారు. ఆయన ఇదిగో నేను పంపించిన వారి వెళ్ళి యెహోవా మార్గదర్శన ప్రకటన చేయమన్నారు. అలాగే ఆయన బాలుడు చిన్నవాడు ప్రభావ మంచి తెలివి జ్ఞానం వేసిన ఆత్మతో నింపండి. వాళ్ళ అమ్మగారిని వారి చెల్లి వారి కుటుంబాన్ని తీర్చి వారి సంఘాన్ని అభివృద్ధి పరచండి. అవసరాలు తీర్చిన ఆయన ఏ సమయానికి ఏది కావాలో అందజేయ ప్రభావ వారి కలిగిన ఆత్మీయ తల్లిదండ్రులు వస్తూ పోతున్నప్పుడు వారి ఆశీర్వాదం బిడ్డలు ఎల్లవేళ్ళు ఉన్నట్టుగా కృపలో భద్రపరిచి ఈ పరిసర ప్రాంతాల బలంగా వాడుకొని అనేక మందిని మీ సన్నిధి తీసుకురమ్మని బంధుమిత్రులు స్నేహితులందరూ కూడా దీవించి ఆయన ఏది ఏమైనప్పటికీ ఈ అభిషేక కార్యక్రమంలో తోడుతున్నారు. మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు కనికరించి బిడ్డని ఆత్మతో నింపి అనేక మందిని ఆయన అపవాది చేత పీడించబడిన శత్రు భయం లేకుండా అనేకలను ఆయన ఎదుర్కొనడానికి ఓర్పు, సహనం, భక్తి దయచేసి కృపలో భద్రపరిచి మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని మీ సేవకులుగా వాడుకొని అవసరాలు తీర్చమని మా ప్రభువును మన చెడును యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మకి సహవాసము ఎల్లవేళ కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి మీ దాసులందరికీ నూతనంగా దాసుని వారి సంఘానికి సహవాసానికి ఇచ్చేసిన బంధుమిత్రులు స్నేహితులు కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి సదాకాలం తోడైన గాక. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం, అపవాదికి నాశనం ప్రవేశనమని సంపూర్ణ గాక. ఆమేన్.